జస్టిస్ చంద్రకుమార్ గారు, తెలంగాణ ఉద్యమం అంటేనంటే ప్రపంచ చరిత్రలో కని విని ఎరగని తరంగా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ ఘట్టం. దాంట్లో మీరు భాగస్థులయ్యారు, నేను భాగస్థులయ్యారు, ప్రతి ఒక్కరూ భాగస్థులంగా ఉన్నాం. కానీ ఆశించినంత మేరకు అభివృద్ధి జరగలేదు. కారణాలేంటి? ఒకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమం యొక్క లక్ష్యాలు ఏంటి, తెలంగాణ ఉద్యమం అంత ఉధృత స్థాయిలో రావడానికి కారణాలు ఏంటి అంటే తీరని అన్యాయం జరిగింది. ఉద్యోగాలలో, నిధుల పంపకాలలో, నీళ్ళ పంపకాలలో అంటే పబ్లిక్ పర్సీవ్ చేసినారు. అంటే మాకు చాలా అన్యాయం జరిగిందని నిరుద్యోగులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రతి ఒక్కరు చివరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చేసినటువంటి చర్యల వల్ల, మనం తీసుకున్నటువంటి కార్యక్రమాల వల్ల మన ఉద్దేశాలు బయటపడతాయి. మన ఉద్దేశాలు బయటపడతాయి అన్నట్టు. ఇప్పుడు నేను మీకు ఏమైనా చెప్పచ్చండి, నేను మీకు 100 మాటలు చెప్పవచ్చు అందులో, కానీ నా ఆచరణ ఏంటో అది నేనేంటో తెలియజేస్తాను. ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కేసీఆర్ గారు ఏం చేశారంటే ఫస్ట్ చేసినటువంటి పని, ఎవరెవరైతే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకున్నాడు. అండ్ తెలంగాణ కలిసి పనిచేసిన వాళ్ళని దూరం చేస్తున్నాడు. సిన్సియారిటీ, హానెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి అందులో ఎవడైతే అక్రమాలు చేసినాడో, అన్యాయాలు చేసినాడని అనుకున్నామో, లేక తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి చూస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నావు. సో అక్కడే నీ ఇంటెన్షన్ అనేది తెలుస్తుంది. రెండవది, పోనీ సానుభూతి ఉన్నదా, ఒక దయ ఉన్నదా? ఉద్యమంలో పాల్గొన్న ఒక విద్యార్థి ఇవాళ ఎక్కడో ఖమ్మం కోర్టులో కేసు ఉంటే ఇక్కడ పీజీ చదువుకునే విద్యార్థి ఎన్నిసార్లు ఖమ్మం కోర్టుకు పోవాలా? బస్ ఛార్జెస్ డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా? ఇంత ఇబ్బందిగా ఉంటుంది. ఉద్యమంలో జరిగినటువంటి కేసులు, ఆయన వ్యక్తిగతంగా జరిగిన కేసులు కావు. అదే ఉద్యమంలో జరిగిన కేసులే. ఉద్యమంలో జరిగినటువంటి కేసులు ఎంతోమంది అండి నాకు తెలిసినటువంటి చెప్తా ఉంటే, సార్ ఎంత ఇబ్బంది పడుతున్నాం మేము, వాయిదాలకు తిరగలేక, కోర్టుకు పోలేక, లాయర్లను పెట్టుకోవాలా, ఖర్చులు ఇవన్నీ. మరి నువ్వు ముఖ్యమంత్రివి, విద్యార్థుల త్యాగం మీద, కొంతమంది బలిదానం మీద, కొంతమందికి జైలుకు పోతే దెబ్బలు తింటే, లాఠీ దెబ్బలు తింటే, అవన్నిటి ఫలితంగా ఇవాళ ప్రత్యేక తెలంగాణ వచ్చింది. నువ్వు ముఖ్యమంత్రి అయ్యారు. చేయాల్సిన ఫస్ట్ డ్యూటీ నీది ఏంటంటే అలా కేసులు ఎత్తేయాలి. వాళ్ళందరికీ రిలీఫ్ ఇవ్వాలా. ఎందుకు చేయలేదు? వ్యాలిడ్ క్వశ్చన్. ఇది ఇక్కడ ఏంటంటే ఉద్యమాలు చేసేటటువంటి విధానం మంచిది కాదు. ఉద్యమాలు ఉండకూడదు, ధర్నా చౌకులను ఎత్తేయడం, అవన్నీ సంఘాలు ఉండకూడదు. నేను చెప్పిందే చట్టం. సంఘం ద్వారా వస్తే నేను చెయ్యా. ఆర్టీసీ కార్మికులు చెప్పినాడు, మీరు యూనియన్ ద్వారా వస్తే నేను మాట్లాడా, వచ్చి నాకు శరణని చెప్పండి, నేను చేసేది చేస్తా. ఇది అటిట్యూడ్. ఒక పెత్తందారి, ఒక భూస్వామ్య, ఒక జమీందారీ అటిట్యూడ్ తప్పించి ఒక ప్రజానాయకుడు, ఉద్యమ నాయకుడు అటిట్యూడ్ అయింది. ఏం జరిగింది? వాళ్ళు ఉద్యమాల మీద కేసులు ఎత్తేయలేదు. పోనీ ఉద్యమకారులలో ఎవరైతే ఉద్యమాలలో పాల్గొన్నారో, లేదా కొన్ని కుటుంబాలు అమరజీవులైనటువంటి కుటుంబాలు ఉన్నాయో, అవన్నీ లిస్టు తయారు చేసి ఎవరికి మనం ఏం చేయాలా, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటిది, ఆర్థిక పరిస్థితి ఏంటిది, మనం ఏమైనా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చా అంటే చాలా కొద్ది మందికి, ఏదో నామినల్గా చేసినారని చెప్పింది చాలామందికి జరగలేదు.